హలో అండి, ఈరోజు నేను మీకు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. దానికి ముందుగా ఒక గిన్నె పెట్టి గిన్నె వేడెక్కాక ఒక చెంచా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక 8 జీడిపప్పులు హాఫ్గా కట్ చేసి అవి కూడా ఈ వేడెక్కిన నెయ్యిలో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఒకసారి పెసరపప్పు పాయసం తయారు చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ ఎగిపోయిన జీడిపప్పులను తీసి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మరిగిన ఒక 2 గ్లాసుల పాలు కూడా అదే గిన్నెలో వేసి మరగనివ్వాలండి. ఇది లైట్గా వేడెక్కుతున్నప్పుడు ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళు వేసి 1 గంట సేపు నానేస్తే ఇలా మనకు పొడి పొడిగా అవుతాయి. ఇవి కూడా ఈ పాలల్లో వేసి మనం బాగా మరిగించుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే చాలు, మీకు తొందరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఆల్రెడీ 1 గంట సేపు నానబెట్టాం కదా, అందువల్ల చాలా తొందరగా ఉడికిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. 5 మినిట్స్లో మీకు ట్రాన్స్పరెంట్గా ఇలా ఉడికిపోయి చూసారా. ఇప్పుడు అలాగే 1 కప్పు పెసరపప్పు ఉడికించింది 1 కప్పు తీసి ఈ మరుగుతున్న సగ్గుబియ్యం పాలలో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి కంప్లీట్గా. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని సన్నగా తరుక్కొని ఆ కప్పు బెల్లాన్ని కూడా ఈ ఉడికిన సగ్గుబియ్యం పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే 1 చెంచా ఎలాచీ పొడి కూడా వేసుకోవాలండి. మనం ఇందాక ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పును కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని ఇదంతా బాగా బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలండి. మొత్తం బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. అంతే అండి, మన సగ్గుబియ్యంతో కూడిన పెసరపప్పు పాయసం రెడీ. అందరూ టేస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మంచి చలవ చేస్తుంది కూడా ఇది. థ్యాంక్ యూ అండి.